గుడ్. ఇది ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఈ సెషన్స్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ దిస్ ట్యూస్డే సెషన్. ఓకే, ఎవ్రీ ట్యూస్డే 9 PM ఉంటుంది. ఎయిదర్ నేను కానీ లేదంటే తేజ కానీ ఇది మొత్తం అటెండ్ చేస్తారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇన్ డీప్గా ఏమైనా ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ ఇయర్. ఓకే, ఫైన్. అండ్ ఈ రోజు అయితే నేను ప్రజెంటేషన్ అనేది ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో 20 పీపులే కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ పర్సనల్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది మీ నేమ్ లేదు ఇక్కడ, సమ్ ఏదో మొబైల్ నెంబర్ లాగా ఉంది. ఫైన్, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, యూ కెన్ స్టార్ట్ అండి. ఐ థింక్ మీరందరూ ఎస్ఐపిస్ చూసుకున్నారా, మ్యూచువల్ ఫండ్స్? తరుణ్, యా తరుణ్, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఐపిస్ చెక్ చేశారా? సెన్సెక్స్ అనేది ఇట్స్ రైజింగ్ నథింగ్ లైక్ ఎనీథింగ్. సో చాలా మంది మొన్న స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు చాలా భయపడ్డారు. దెన్ స్టిల్ మనం లంసమ్ ఇన్వెస్ట్ చేయించాం. చాలా మంది ఏంటంటే బయటకు విత్డ్రా చేసేసి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఆ టైంలో మనం లంసమ్స్ ఇన్వెస్ట్ చేయించాం. అఫ్ కోర్స్ 2 times చేయించాం, థర్డ్ టైం కూడా చేయించాల్సింది ఆ మూమెంట్లో. దట్స్ ద రీజన్. ఇప్పుడు ఎప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అనేది నో వన్ కెన్ గెస్. ఓకే, సో అలా గెస్ట్ చేయలేనప్పుడు ఈ ఎస్ఐపి అనేది యూజ్ అవుతుంది. ఈ లాస్ట్ 9 months లేదంటే ఒక 10 months మీరు చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ ఎస్ఐపిస్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నాయి. అండ్ రైట్ టైంలో లంసమ్స్ అనేవి చేసాం. బట్ లంసమ్కి కరెక్ట్ టైం అనేది మనం గెస్ట్ చేయలేం కాబట్టి ఎస్ఐపిస్ ద్వారా మీ అమౌంట్ అనేది కీప్ ఆన్ గ్రోయింగ్. ఓకే, బట్ లంసమ్స్ చేయడం అనేది దట్స్ ఆన్ టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ 6 months చూడండి, 30,000 నుంచి లాస్ట్ 6 months చూస్తే 44,000కి వెళ్ళింది. లాస్ట్ 1 year చూస్తే కనుక దిస్ ఇస్ ద డిప్. యాక్చువల్గా మీకు స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆన్లైన్. ఓకే, సో యాక్చువల్గా 40,000 ఉన్న చోట ఇది బాగా పోయి, దట్ మీన్ మనీ అంతా నెగిటివ్లోకి వెళ్ళిపోయి 25,981కి వెళ్ళి తర్వాత నుంచి కీప్ ఆన్ గ్రోయింగ్. మనం 27 లోపే ఈ 30,000 లోపు మనం 2 times ఇన్వెస్ట్ చేయమని చెప్పాం లంసమ్స్. థర్డ్ టైం చెప్దామని అనుకునే లోపు ఇది ఎక్కడో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇట్స్ నాట్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ లైఫ్ లంసమ్స్. ఓకే, బట్ ఎస్ఐపిస్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు మీరు ఎస్ఐపిస్ పెంచాలనుకుంటే కనుక యాక్చువల్గా 1 lakh అవుతుంది అనేది ఒక టాక్ ఉంది. ఈ సూన్ మన స్టాక్ మార్కెట్ ఈ సెన్సెక్స్ అనేది 1 lakh టచ్ అవుతుంది అనేది ఒక టాక్ ఉంది. సో 1 lakh టచ్ అవుతున్నప్పుడు మనం ఇప్పటి వరకు చేసే అమౌంట్స్ అండ్ ఫ్యూచర్లో చేసే అమౌంట్స్ అన్ని కూడా డెఫినెట్గా గ్రో అవుతాయి. ఓకే, ఎనీహౌ స్టాక్ మార్కెట్ అనేది గ్రో అవ్వాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే, సో అలాంటిదప్పుడు మీరు కరెక్ట్గా ఎస్ఐపిస్ అనేది ప్రాపర్గా చేశారనుకోండి, డెఫినెట్గా వీ కెన్ సీ ద రియల్ బెనిఫిట్. ఓకే, అండ్ డిసెంబర్ నుంచి మీరు ట్రై చేయండి, లైక్ ఎవ్రీ మంత్ ఒక 1000 ఎస్ఐపి పెంచడానికి ట్రై చేయండి, 1000 or 500. మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. నేను ఎవ్రీ మంత్ ఒక డే అనేది ఫిక్స్ చేస్తాను షార్ట్లీ. సో ఆ డేట్ను మనం అందరం కలిపి ఒక 500 లేదంటే 1000 ఎస్ఐపి ఎవ్రీ మంత్ పెంచుదాం. అది మేబీ మీకు కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ స్టిల్ ఆ సేవింగ్స్ హ్యాబిట్ అనేది మీకు పెరిగింది అనుకోండి, ఏదైనా మీ కిడ్స్ పేరు మీద కానీ లేదంటే మీ వైఫ్ పేరు మీద కానీ లేదంటే మీ పేరు మీద కానీ, ఫండ్ నేమ్ నేను చెప్తాను, ఏ ఫండ్ ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి అనేది. ఆ ఫండ్లో ఒక 500 లేదంటే 1000 రూపీస్ లేదంటే 2000 రూపీస్ యాజ్ పర్ యువర్ క్యాపబిలిటీ ఎవ్రీ మంత్ మనం ఒక 500,000 పెంచుదాం. ఓకే, ఎస్ఐపి. సో దట్ ఓవర్ ది ఇయర్ చూసుకుంటే కనుక 6,000 to 12,000 మనకి ఎస్ఐపి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు బిల్డ్ ద లార్జ్ పోర్ట్ఫోలియో. ఓకే, మన ఇన్కమ్ గ్రో అవ్వడానికి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పడిపోయిందా పెరిగిందా అనేది మనకు అనవసరం. ఫైన్, విల్ ట్రై దట్ అండ్ విల్ సీ. ఓకే, మీకున్న క్వశ్చన్స్ మీరు అడగొచ్చు, దెన్ ఇన్ కేస్ మధ్యలో ఏదైనా ఉంటే కానీ నేను అప్డేట్ ఇస్తాను. హాయ్ వాసు గారు, గుడ్ ఈవినింగ్ అండి. విశ్వనాథ్ రెడ్డి. హాయ్ విశ్వనాథ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. యా ఫైన్ అండి, ఎక్సలెంట్. Yeah, I'm just sharing my experience and so that it will be helpful to others along with you, through with you. So okay. What I did the mistakes which you taken, like 2 classes you have taken, right? One is like a 5 days course, WhatsApp course or something. Correct. So in that first day you asked me to do like a cut our cards. Correct. So that day really I'm telling you sir, I didn't do that because of it may be useful for me future.
So what happened? This I think somewhere in the August, you took a class somewhere in the May or June. I didn't remember. యా లోన్ ఫ్రీ లైఫ్ అనేది క్లాస్ తీసుకున్నాం. Yeah, loan free life Yeah, లో May, ఫస్ట్ క్లాస్ I think. అండి. కరెక్ట్ అండి. యా కరెక్ట్. సో దాంట్లో ఏమైందంటే గన నాకు 2 months తర్వాత ఆగస్ట్ లో ఒక ఫ్రెండ్ మనీ అడిగితే నేను మనీ లేవు నా దగ్గర. So then I have given my card. But that is a small amount, maybe big amount. You can feel like it's a 20,000. I'm telling the amount also. ఓకే. So however you consider it. Okay. So that he took my money and he didn't give it back to me, and he's not answering my phone also. Okay, that is the one bad experience which I didn't follow when you told me. Another one is like you asked me and shared the 5 minutes video even in the YouTube also. Don't enter into the share market without knowledge until unless if you want to become a pro trader. Correct. That the second mistake also I did since August 5th. Right now I lost around 1.5 lakh. Oh, so bad. Without contacting you and all. So then I realized and I felt a lot. Okay. So lessons learned, I just want to share my bad experience within this crisis period. Okay, fine. So sad actually. Yeah, credit card అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఒక స్మోకర్ పక్కన ఒక సిగరెట్ ఉందనుకోండి, ఈవెన్ హీ వాంట్ టు క్విట్ హీ కెనాట్ క్విట్, రైట్? ట్రూ. సో డ్రింకర్ పక్కన డ్రింక్ బాటిల్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఈవెన్ అది బ్యాడ్ అని తెలిసినా ఏం చేసినా కానీ, ఈవెన్ ఇప్పుడు పొగాకు మీద వాళ్ళు వేసే బొమ్మలు చూస్తే టూ బ్యాడ్ ఉంటాయి, క్యాన్సర్ రిలేటెడ్ ఇవి. ఓకే, స్టిల్ పీపుల్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఇట్స్ ఎడిక్టెడ్. ద సేమ్ వే లోన్స్ అయినా, అప్పులైనా, లేదంటే ఈఎంఐలు అయినా, క్రెడిట్ కార్డ్ యూసేజ్ అయినా అలా ఎడిక్ట్ అయిపోతాం. అట్ సమ్ పాయింట్ ఏంటంటే దాన్ని మనం మానాలన్నా మానలేము. సో దట్స్ ద రీజన్ నేను చెప్పింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది మన దగ్గర ఉండకపోతే మన కంట్రోల్ అనేది వేరే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వేరే వాళ్ళని ఎవరినైనా, లేదంటే మన పేరెంట్స్ను, బ్రదర్స్ని ఎవరినైనా అడిగి మనం రిక్వెస్ట్ చేసి తీసుకుంటే, అది రిక్వెస్ట్ చేయడానికి మనకు కొంచెం ఆగుతాం కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది. ఓకే, బట్ మన దగ్గర ఉండి మనం వాడేస్తున్నాం అని అనుకోండి, ఈ టైప్లో సిచ్యువేషన్స్ అనేది వస్తుంది. అండ్ మీ అందరికీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, వెన్ ఎవర్ మీరు ఎప్పుడైనా కానీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే, ఫస్ట్ థింగ్ మీ డబ్బులు పోతాయి, రెండోది ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది. సో ఈ రెండింటికి మీరు రెడీ అనుకుంటే కనుక ఎనీవన్ క్యాన్ గివ్ మనీ. ఓకే, బట్ లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు రిలేషన్షిప్ ఉండాలి అని అనుకుంటే మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్, దట్స్ ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అదే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంటర్ వితౌట్ నాలెడ్జ్. సో దట్స్ ద రీజన్ ఆ వీడియో అనేది చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. నేను డెఫినెట్గా దీని రిలేటెడ్ మన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేస్తాను, మన కస్టమర్స్ అందరికీ. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మీరు మల్టిపుల్ టైమ్స్ చెప్పారు, మీ దగ్గర మనీ ఉంటే మాకు తెలియకుండా మీరు ఏది చేయకూడదని చెప్పారు. బట్ స్టిల్ సమ్టైమ్స్ అవుతుంది, నో ఇష్యూ. బట్ ఇప్పటి నుంచి మనం ప్రాపర్ గా చేద్దాం, ఇన్ ఫ్యూచర్ అలాంటివి జరగకుండా. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ సార్. యాక్చువల్లీ సిన్స్ ఐ జాయిన్డ్ దిస్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ October, this 1 crore program. So from there earlier I was like I used to spend like free like friends గాని వాళ్ళకి ఇలా గాని ఈజీగా స్పెండ్ చేసేవాడిని. సో అప్పటి నుంచి నేను చాలా లిమిటెడ్ గా, మితంగా, పొదుపుగా చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే నేను ఎవ్రీ మంత్ 5,000 స్టార్ట్ చేశాను. But all of a sudden somehow my bad somehow it's happened. నేను చాలా సిస్టమాటిక్ అయ్యానండి. ఎప్పుడైతే 1 సిప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 5,000 అనేది, ఆఫ్ కోర్స్ మేబీ స్మాల్ అమౌంట్, చాలా సిస్టమాటిక్ గా ఉన్నాను. అంటే నాకు చాలా లైఫ్ లో నాకు చాలా చేంజెస్ వచ్చింది దానివల్ల. మై ఏజ్ ఇస్ 39 years రైట్ నౌ. 37 years వరకు నేను చేసింది, ఈ 1 year లో చేసింది చాలా డిఫరెంట్, హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అండి, గ్రేట్ టు లిసన్. యూ అండ్ యువర్ టీమ్ యాక్చువల్లీ, విజయ గారు అండ్ ఫనీ గారు అంతా నాకు చాలా ఆల్వేస్ దే ఆర్ ఆన్సరబుల్. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు వాట్సాప్ పెట్టినా దే ఆర్ ఆన్సరింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వేరే ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? either you want to share feedback. Mutual funds అనేది మీరు చూసుకుని ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పోర్ట్ఫోలియోస్ అనేది బాగా గ్రో అయింది. వాసు గారు, అనిల్ గారు. అనిల్ గారు చెప్పండి. నేను కూడా ఇందాక తను చెప్పినట్టు ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ అండి. ఎందుకంటే నేను కూడా జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్, యాక్చువల్గా గోల్డ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి నెక్స్ట్ మంత్ కి 1 year అవుతుంది.
సో మీరు చెప్పినట్టు ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయ్యాయో ఆపొద్దు సిప్ ఆపొద్దు అని చెప్పారు. సో ఐ హావ్ కంటిన్యూ లైక్ దట్. ఓకే. గ్రేట్. సో ఇప్పుడు చాలా మంచి గ్రోత్ లో ఉన్నాయి అన్ని. ఓకే. సో అంటే నేను ఫస్ట్ నుంచి బాగా గోల్స్ అని అనలైజ్ చేసి మంచిగా ఫాలో అప్ చేశానండి. సో నాకు ఇప్పుడు ఏ గోల్ ఆ గోల్ సెట్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో నేను మనీ వైజ్ లో కొద్దిగా చాలా ఆలోచించి ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు. ఇంతకుముందు అంటే ఆర్గనైజ్డ్ గా లేకుండా, అంటే మనీ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇంత పెద్ద సబ్జెక్ట్ అనే అనిపించేది. అంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఓకే, ఇది చాలా పెద్ద ఓషన్ అని అర్థమైంది. నేను 2020లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటంటే హ్యాపీ కాయిన్ లో జాయిన్ అవ్వడం. అది మాత్రం నేను చెప్పగలను. మేబీ నేను దీంట్లో జాయిన్ అవ్వకపోతే ఇంత అమౌంట్ సేవ్ చేయలేనేమో, ఎందుకంటే ఇంత సిస్టమేటిక్ గా ప్రతి మంత్ అవ్వదు కదా. సో ఇదేంటంటే గోల్ మనం ఆపేస్తే మన గోల్ రీచ్ అవ్వదు అన్నట్టుగా ఎంత కష్టమైనా కూడా కంటిన్యూ చేస్తున్నా, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. బట్ మీ సైడ్ నుంచి కూడా మీ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా ఉంటుంది. ఎప్పుడంటే విజయ గారు కూడా ఎప్పుడు షీ విల్ బి అవైలబుల్. ఏ డౌట్స్ ఉన్నా కూడా షీ ఈస్ ఆల్వేస్ రీచబుల్. సో ఓవరాల్ నాకైతే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫాక్టరీ విత్ యువర్ సర్వీస్. థ్యాంక్స్ a lot. వెల్కమ్ సార్. హ్యాపీ టు లిసన్ పాజిటివ్ రివ్యూస్. యాక్చువల్గా మీరు ఏంటంటే సేవింగ్స్ అనేది ఇంకా దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఈ ఎక్సెల్ షీట్ అనేది మీరు ప్రాపర్గా ఫినిష్ చేయాలి. ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను కదా, ఈ ఎక్సెల్ షీట్ మీకు షేర్ చేయాలి. నేను ఏదర్ ఈ రోజు కానీ రేపు కానీ షేర్ చేస్తా. లేదంటే మీరు ఒకసారి గోల్డ్ మెంబర్షిప్ కోర్సులోకి వెళ్తే ఇది అప్లోడ్ చేశాను, దీన్ని ఎలా మేనేజ్ చేయాలనేది. ఇది మీరు ప్రాపర్గా సెట్ చేసుకున్నారు అనుకోండి, దెన్ మీ ఫ్యూచర్ మొత్తం మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఓకే. సో ఇంకా మీకు పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. బట్ దీనిలో లేనిది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పలేదు. అది మేబీ మీరు దీన్ని ఈ ఎక్సెల్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ రెండో ఎక్సెల్ వస్తుంది. ఇది ఎక్కడ అవైలబుల్ ఉందండి? ఇది షీట్ గోల్డ్ మెంబర్షిప్ వీడియో కోర్స్ లో ఉందండి. నేను అది లింక్ షేర్ చేస్తాను. ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, రిమైనింగ్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? వాసు గారు, తరుణ్ మాట్లాడుతున్నా నేను. మీరు చెప్పండి. నాకు పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ చేయరా? నేను ఇది ఫండ్స్ బజార్ లో అకౌంట్ క్రియేట్ చేశాను, కానీ ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు నా ఇన్వెస్ట్ అనేది. నాకు కొంచెం హెల్ప్ చేయరా? నేను షూర్ అండి. మీరు ఒకసారి నాకు ఈమెయిల్ చేస్తారా vasu@happycoin కి? లేదంటే వెయిట్ చేయండి. ఈ ఎక్సెల్ షీట్ మీకు ఇప్పుడు షేర్ చేశాను కదా, ఆ ఎక్సెల్ షీట్ మీరు ఫిల్ చేసి పంపించండి. దాని ప్రకారం మనం సెట్ చేద్దాం. వాట్సాప్ లో పెడతారా? మేబీ గ్రూప్ లో పెడతారా? అది వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఓకే. మేబీ టుమారో మోస్ట్లీ అది షేర్ చేస్తాను. అది ఒక్కసారి మీరు చూడండి, ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది. అది చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దాన్ని మాకు పంపిస్తే దెన్ కరెక్ట్గా సెట్ అవుతుంది గోల్స్ అనేవి. ఓకే. సో చెప్పండి. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ఇప్పుడు షేర్ చేసుకున్నారో, సేమ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఆ లైఫ్ లో వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. లైక్ ఫ్రెండ్స్ కి కార్డ్ ఇవ్వడం, ఫ్రెండ్స్ కి మనీ ఇవ్వడం. ఇది ఎలాగైపోతుందంటే మొహమాటం. ఈవెన్ రిలేటివ్స్ అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు. వీ హ్యావ్ కైండ్ నేచర్ అన్నమాట. ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుంది. మరి అంత పిసినారుగా ఎవడు ఉండడు. కరెక్ట్. సో కాదని లేకుండా మనీ ఇచ్చి, కార్డ్స్ ఇచ్చి, ఆయన చెప్పినట్టు ఇందాక 20,000 ఇచ్చారు కార్డు వాడుకోమని చెప్పి. నేను కార్డు వాడుకోమని మా ఫ్రెండ్ కార్డు ఇచ్చి 70,000 వాడుకొని ఎంచక్క ఎత్తేసాడు అనమాట అతను. సో ఇది అంటే అతను ఆఫీస్ పెట్టాడు, ఆఫీస్ కి కావాల్సిన యాక్సెసరీస్ అవన్నీ తీసుకోవాలంటే అవన్నీ తీసుకున్నాడు. అండ్ నా దగ్గర కాకుండా అతను చాలా మంది దగ్గర అలాగే చేస్తున్నాడు. సో అతనికి బిజినెస్ లో లాస్ వచ్చి ఇంకా కంప్లీట్ గా అందరు తెలివైన వాళ్ళు ఏం చేశారు, ఆఫీస్ లో సామాన్లు పట్టుకెళ్ళారు. నేను తెలివి తక్కువని కాబట్టి చేతులు కట్టుకొని కూర్చున్నా. మీరు నా స్టోరీ విన్నారా? విన్నాను. సేమ్ నాదే అంతే. హీ స్టార్టెడ్ క్లాత్ షోరూమ్. యాక్చువల్ గా నా ఫ్రెండ్ అని ఆయన క్లాత్ షోరూమ్ స్టార్ట్ చేస్తే ఇనిషియల్లీ 50,000 నుంచి ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత 1 lakh, తర్వాత 2 lakh, అలా పెరిగిపోతే వెళ్ళింది అనమాట.
ఓకే. సో మోస్ట్లీ ఈ చీటింగ్స్ జరిగేదన్నీ కూడా ఇదే వేలో జరుగుతూ ఉంటాయి. యా బట్ ఐ మీన్ ఐ డోంట్ సే దే వాంటెడ్లీ అలా చేస్తారని నేను కూడా అనుకోవట్లేదు. బట్ వాళ్ళ సిచ్యువేషన్ అలా దారుణంగా తయారైపోయినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తడం తప్ప ఏం చేసే పరిస్థితి కాదు. దానికి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కూడా నేను అనుకోవట్లేదు. బట్ ఫైన్, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. యాజ్ ఇందాక మన వేరే కొలీగ్ మన పర్సన్ చెప్పినప్పుడు, ఫ్రెండ్ చెప్పినప్పుడు రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు. రిలేటివ్స్ అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వి కెనాట్ సే నో అన్నమాట. ఆబ్వియస్లీ ఖచ్చితంగా నో చెప్పలేం. మీరు చెప్పినట్టు ఇంకా తక్కువలో అమౌంట్ అయితే మనం వదిలికే దానికి రెడీగా ఉంటే మనం ఇవ్వచ్చు, ఎక్స్పెక్ట్ చేయకుండా. సో అదర్ దెన్ దీనికి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ సమ్వన్ ఆస్క్డ్ యూ 20,000. ఓకే, ఇప్పుడు నా సినారియోని చెప్తాను. నాకు 20,000 ఎవరైనా అడిగారు అంటే, నేను ఆయనతో గుడ్గా ఉంటే నేను క్లియర్గా చెప్పేస్తాను, ఏదో నేను ఇస్తానో ఇవ్వనో నేను డైరెక్ట్ చెప్తాను. ఇన్ కేస్ మరీ క్లోజ్ కనెక్షన్ అయితే కనుక నేను ఏంటంటే 2,000 లేదంటే 5,000 ఇచ్చి యూ ట్రై టు అడ్జస్ట్ విత్ దట్, వేరే వాళ్ళని ఎవరైనా అడుగు, ఐ కెనాట్ గివ్ మోర్ దెన్ దిస్. నాకు ఈ 5,000 నీకు ఖాళీ ఉన్నప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు అనేది కూడా నేను సమ్టైమ్స్ చెప్తాను. సో 5,000 అనేది నాకు ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ 20,000 లేదంటే 50,000 లేదంటే 1 lakh ఇచ్చిన తర్వాత అది వీళ్ళు ఇవ్వలేదా అంటే ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు సమ్ అమౌంట్ ఇచ్చాం కాబట్టి సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం సమ్ అడ్వైజ్ అనేది నేను ఇస్తాను కాబట్టి దట్స్ గుడ్ వే. అది రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు, అట్ ద సేమ్ టైం దే అండర్స్టాండ్. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దే కీప్ కాలింగ్ యూ. ఈవెన్ ఇది జరిగినా కానీ ఓ 10 సార్లు 20 సార్లు కాల్ చేసి సమ్ అడుగుతూ ఉంటారు. మనం అప్పుడు ఇంక స్ట్రాంగ్ గా ఉండాల్సిందే, ఎందుకంటే ఇట్స్ మనీ కదా. ఎయిదర్ విల్ డెఫినెట్లీ లూజ్ రిలేషన్ లేటర్, దట్స్ ఫర్ షూర్. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత. ఓకే, సో అది మీరు డెసిషన్ తీసుకుని ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. కొన్నిసార్లు అయితే సమ్ అమౌంట్ ఇచ్చి సమ్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. నాకు ఇంకొకటి, మీరు చెప్పిన మాట వినకపోవడం కాదు, లేట్ ఇన్ఫర్మేషన్. సారీ, ఐ కెనాట్ సే దట్. రిగార్డింగ్ దిస్ టర్మ్ ప్లాన్ గురించి లాస్ట్ సెషన్ లో మీరు ఒకటి చెప్పారు, మేబీ 7 day ప్లాన్ లో చెప్పారు టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి అని అనేసి. నాకు ఇంతకు ముందు నాలెడ్జ్ లేకుండా ఉండే. 65 years ఈస్ బెటర్, లేదంటే 75 years వరకు తీసుకోమని చెప్పారు. నేను ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటది కదని 85 years వరకు తీసుకున్నాను. ఒకటి రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ పే చేయాలి, అది ఎవ్రీ ఇయర్ పే చేసేదిగా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. దాంట్లో కూడా ఏంటంటే నేను 12 years వరకే పే చేసేటట్టుగా పెట్టుకున్నాను. లైక్ మేము 3 to 4 years నుంచి ఎవరికి ఈ టర్మ్ ప్లాన్ సజెస్ట్ చేసినా సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇప్పుడు అడ్వైస్ ఇవ్వడం అనేది ఎన్హాన్స్. మీరు చెప్పిన అడ్వైస్ తోటే నేను ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు నాకు ఇయర్లీ 60,000 అవుతుంది. 60,000 నేను కట్టాల్సి వస్తుంది ఇయర్లీ. టాటా ఏఐలో తీసుకున్నాను, సో 1.5 crore కి. సో 2 years పే చేసేస్తే నేను పే చేయక్కర్లేదు. 2 years వరకు పే చేయాలి 60,000 లెక్క. దట్స్ ఆల్సో ఫైన్. బట్ ఏంటంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఉంటుంది దానిలో, సమ్ అమౌంట్. ఏంటంటే లాంగ్ టర్మ్ బట్ ఓకే, దట్ ఈస్ మీరు చెప్పిన తర్వాత దట్ ఈస్ 100% బెనిఫిషియరీ ఓన్లీ. బట్ మీరు చెప్పింది ఫాలో అంటే ఇంకా నాకు కొంచెం బడ్డన్ తగ్గుంటది. ఇయర్లీ నేను 60,000 పే చేసే కన్నా దాన్ని నేను ఎంఎఫ్ లో పెట్టుండొచ్చు. కరెక్ట్ అని మీకు అదే క్లాసిఫికేషన్ లాస్ట్ టైం అయితే కనుక. అవును. నాకు ఇంకొకటి ఏంది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ అప్పట్లో నేను 5 years బ్యాక్ ట్యాక్స్ సేవింగ్స్ కోసం అని చెప్పి ఓపెన్ చేశా. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వెల్త్ బిల్డర్ సంథింగ్ ఏదో 2 ఏదో. 5 lakhs కట్టాలి, ఒక 15 years వదిలేస్తే నెక్స్ట్ 20 years తర్వాత ఎంతో తీసుకోవాలి అనేటట్టు సంథింగ్ ఏదో. అది నేను స్టాప్ చేసామని చెప్తున్నాం కదా. అది అయిపోయింది నాది. అది అయిపోయింది. నాది అయిపోయింది. అది 5 years అది. నేను స్టార్ట్ చేసి కూడా 5 years అవుతుంది. 2021కి అయిపోతుంది. 21 January లాస్ట్ ఒక 60,000 కడితే అది అయిపోతుంది. సో ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాను అనేసి ఇంకా బెటర్ కంటిన్యూ. అది అయిపోతుంది. అది ఒకటి కడితే ఇంకా అది వదిలేసేయచ్చు. అది యాక్చువల్ గా నాకు తెలిసి 2% 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ కట్టేసాం కదా, ఇంకా అలాగే వదిలేస్తే ఇంకా నేను దాన్ని మర్చిపోవచ్చు ఇంకా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి మర్చిపోతాను దాని గురించి.
సో ఫైన్. SSYY సుకన్య సమృద్ధి యోజన మాత్రం మీరు చెప్పినట్లు దాన్ని ఆపేశాను. గుడ్. స్టార్ట్ చేశాం కాబట్టి ఓన్లీ 1000 తోటి. ఇప్పుడు నాకు వచ్చేసి మన MFకి నాకు పోర్ట్ఫోలియోస్ కొంచెం మీరు హెల్ప్ చేయాలి. షూర్ అండి, మీరు డెఫినెట్లీ. ఎక్సెల్ పంపించే దాంతో చేస్తాం. యా, షూర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హోమ్ కూడా హోమ్ లోన్ తీసుకుందామని హోమ్ ట్రై చేస్తున్నామని చెప్పేసి అనుకున్నాను. బట్ యూ క్లియర్లీ సెడ్ నాట్ టు గో విత్ 40%, 50% లేదే పోవద్దని చెప్పేశారు. దట్ ఈస్ అనదర్ హెల్ప్ఫుల్ టు అస్. అండ్ మీరు చెప్పేది నేను చెప్తున్నాను కదా వాసు గారు, ఖచ్చితంగా మోస్ట్లీ 90% ఆఫ్ పీపుల్ కి టచ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి అందరూకి టచ్ అవుతుంది. 99% ఐ కెన్ సే థాంక్స్. హోప్ఫుల్లీ. బట్ నో వన్ ఫాలోయింగ్ అది. ఫాలోయింగ్ ఇన్ ద సెన్స్ నో వన్ అంటే జాయినింగ్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్. టు బి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రాంక్ అంటే నేను అనుకోవడం కావాలని వాళ్ళు ఫాలో అవ్వట్లేదని అనుకోవట్లేదు, వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అని నేను అనుకోవడం. అదే అండర్స్టాండ్ చేయాలి అంటే నాకు చాలా టఫ్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ గోల్డ్ మెంబర్షిప్ అనేది ఫీ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదంటే ఫీ బేస్డ్ అడ్వైజర్ అనేది మెనీ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్. ఓకే, సో దాని రిలేటెడ్ జస్ట్ ఇప్పుడు వెబినార్ 100 మంది అటెండ్ అయితే 5 to 6 పీపుల్ లేదంటే 10 పీపుల్ మాత్రమే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ 90 పీపుల్కి అవసరం లేదు అంటే ఇట్స్ నీడెడ్ యాక్చువల్గా. బట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా చాలా డబ్బులు లాస్ అవుతున్నారు అనేది వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ 1 hour వెబినార్లో. సో ఇట్స్ లైక్ దట్. ఫైన్, ఎనీహౌ మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి స్టెప్స్ అనేవి, దెన్ డెఫినెట్లీ యూ విల్ సీ ద బెనిఫిట్. You please try to send that Excel either in WhatsApp or anything in common గా. నేను అది రివర్ట్ బ్యాక్ అవుతాను. కొంచెం నాకు పోర్ట్ఫోలియోస్ హెల్ప్ చేయండి. నేను ఆల్రెడీ 1 year డిలే చేశాను. నాకు ఏమున్నాయంటే ప్రాబ్లమ్స్, నా ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్కి ఏవి లింక్ లేకుండా ఉన్నాయి. ఈ లాక్డౌన్ వల్ల నాకు అది ఒకటి కలిసి వచ్చింది. అన్ని నేను సింక్రనైజ్ చేసుకొని ఐఎమ్ ఆన్ ట్రాక్ అన్నమాట ఇప్పుడు. ఇట్స్ మస్ట్ అండి. ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ లింక్ అవడం అనేది ఇట్స్ మస్ట్. మిగిలిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, వితౌట్ దట్ అసలు మీరు ఇండియాలో ఏం చేయలేరు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెనింగ్ త్రూ దట్ ఓన్లీ. 100% మ్యాండేటరీ అయిపోయిందండి అది ఇప్పుడు. నాకు మొన్నటి వరకు కూడా అసలు పిఎఫ్ అనేది అకౌంట్ ఉందా, నాకు ఎంత ఉంది అనేసి ఐ డోంట్ నో ఎనీథింగ్. లింక్ చేసుకున్న తర్వాత నాకు ఐ కేమ్ టు నో దట్ సమ్వేర్ అరౌండ్ 2 lakhs సమ్ చేంజ్ ఎంతో పిఎఫ్ అకౌంట్ లో చూపిస్తుంది. 2 accounts ఉన్నాయి. సో 2.5 థ్యాంక్ యూ. మీరు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మెయిల్ చేయండి. సో రిమైనింగ్ పీపుల్ విల్ ఆస్క్ క్వశ్చన్స్. రైట్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్. చైతన్య గారు? మహేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మనది జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఉన్నాయి కదా గవర్నమెంట్, ఓకే, వాటికి ఎన్హాన్స్ చేయాలని గతంలో అనుకున్నాం. మీ సజెషన్ తర్వాత ఆగిపోయినాను. అది చేయకుండా పోవడం బెటరా, చేయడం బెటరా? గవర్నమెంట్ ఇంకొకసారి రిపీట్ చేయండి. గవర్నమెంట్ అదేం పాలసీ? జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్. అవును. సో మీరు డిపార్ట్మెంట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐ థింక్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ అండి. మీకు అది చేయాల్సిందే బెటర్. యా, మీరు అది చేస్తేనే బెటర్. ఎనీహౌ ఒకసారి మళ్ళీ ఇండివిజువల్ డీటెయిల్స్ పంపించండి, అది ఒకసారి చెక్ చేసి మీకు ఫైనల్ డెసిషన్ ఇస్తాం. అది బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కు చాలా మందికి ఇది ఉంటుంది. యా, కరెక్ట్. వాళ్ళు ఎవరైనా డిస్కస్ చేశారేమో అని నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను అడుగుతాను. ఇంతవరకు ఏం రాలేదు మనకి. లేదు, అంటే కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. సో వాళ్ళు అడిగితే ఆఫ్ కోర్స్ కంటిన్యూ చేయమని చెప్తాను అలాంటివి. అది వాళ్ళ పోర్ట్ఫోలియో చూసి మిగిలినంతా చెక్ చేసి. ఐ థింక్ మీది సమ్ హయ్యర్ అమౌంట్ ఉంటుంది కదా, సో బెటర్ మీరు కంటిన్యూ చేయడమే బెటర్. యూ ట్రై అండి. సరే సార్. ఇంకోటి, ఇప్పుడు బాబుకు 16-14 ఓకే, వాళ్ళ పేరు పైన ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమన్నా వాళ్ళకి క్రెడెన్షియల్స్, కేవైసీలు అవసరమా, లేదు మనం డైరెక్ట్ చేసి? 18 years లేకుండా అవ్వదు. మీరు గార్డియన్ గా ఉండి అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది మీకు ఓకే అంటే కనుక అది మనం ఓకే చేపిద్దాం, ఓపెన్ చేపిద్దాం. చేద్దామండి. ఓకే, ఫైన్. అది డిఫరెంట్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అది. సో కిడ్స్ పేరు మీద అది మనం ట్రై చేద్దామండి. అయితే ఓకే, ఒకసారి నాకు ఈమెయిల్ పెట్టండి, vasu@happycoin.కి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చైతన్య అండి.
సార్ ఇది నాది టర్మ్ ప్లాన్ ది సేమ్ సార్. నాది కూడా ఏంటంటే నేను 10 years పెట్టేసి 8 years వరకు అది 8 years టర్మ్ సమ్ 10 years ప్రీమియం పే చేసేటట్టు పెట్టేశాను. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు నేను అది దాన్ని ఇది చేసి 1 yearly కట్టేటట్టు ఏమైనా మళ్ళీ బ్రేక్ చేసి అవుతుందా సార్? అలా ఇంకా అవదా అది? అవదండి మోస్ట్లీ, ఎందుకంటే అండర్ రైటింగ్ రాసేటప్పుడు అలా రాస్తారు. అండ్ 10 years అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రాఫిట్ ఇచ్చేది, 1 year అనేది మీకు ప్రాఫిట్ ఇచ్చేది. ఓకే సార్. ఓకే, సో మోస్ట్లీ వాళ్ళు అగ్రీ చేయరు. అగ్రీ చేసినా అది ఛాన్స్ ఉండదు మోస్ట్లీ. ఒకసారి చూడండి, ట్రై చేయండి, అన్న పాసిబిలిటీ ఉంటే కనుక ట్రై చేయొచ్చు. షూర్, ఒకసారి కనుక్కుంటాను సార్. అండ్ ఇంకొకటి, నాది యాక్చువల్లీ హౌసింగ్ ది నేను 4 years బ్యాక్ ఇక్కడ తీసుకున్నాను. నేను ఉండేది వైజాగ్ లో. తీసుకుంటే అది యాక్చువల్లీ నేను తీసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాల ఫర్మ్, అంటే అక్కడ ఏమి ఎంటీ ప్లేస్. అది 2016 లో నేను దానికి బుక్ చేసుకున్నా. అది 10% చొప్పున స్లాబ్స్ లో కట్టాలి దానికి. నేనేమనుకున్నానంటే 3 years లో అది పెరుగుతుంది, అంటే అప్పుడు నాకు అంత అమౌంట్ లేదు, 3 years లో పెరుగుతుంది, నేను దాని 50-60% కన్ఫర్మ్ వస్తుంది, సేల్ చేసి వేరేది ఎక్కడ కొనుక్కుందాం అనుకున్నా. కానీ తర్వాత ఈ మనీ క్యాన్సిల్ చేయడము, నెక్స్ట్ జిఎస్టీ, ఇంకా అన్ని ఒకటి కాదు అన్ని వచ్చేసినాయి. దాంతో ఏమైందంటే అది ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇయర్ నాకు డెలివరీ వస్తుంది అది. నేను పొంది SFT 3,000 వాల్యూ పెరిగిందా పెరగలేదా? అంటే SFT నేను 3,000 కొన్నా, మేబీ నాకు నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు 5,000 అవుతుంది సార్ అది. ఇప్పుడు 4,2 ఉంది, 5,000 అవుతుంది. అది యాక్చువల్లీ అంటే నేను యాక్చువల్లీ 1 year బ్యాక్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపలా. ఇప్పుడు సేల్ కి అడుగుతున్నారు. మేబీ అంటే 3,000 కొన్న 4,000 అడుగుతున్నారు. మేబీ 1 year ఉంటే 5,000 అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడు నేను సేల్ చేసేయమంటారా లేకపోతే వద్దు వెయిట్ చేయమంటారా? అసలు మీరు అది ఎందుకు కొన్నారు? మీరు అక్కడ ఉండడానికా లేదంటే? అంటే యాక్చువల్లీ నేను ఆ పర్పస్ లో కొన్నాను సార్. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఉండడానికే ఫిక్స్ అది. అంటే అది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడ వెళ్ళిపోతాను. అది మనీ అవసరం లేదు అని అనుకుంటే మాత్రం బెటర్, మీరు అందులో ఉండడమే బెటర్ కదా, అదే బెస్ట్ ఆప్షన్. మనీ అయితే నీడ్ ఏం లేదు సార్, ప్రెసెంట్ ఏం లేదు. అది అంటే హోల్డ్ చేయమని. సేమ్ టైం రిటైర్మెంట్ కి ఆ టైంలో మళ్ళీ ఇంకొక హౌస్ కొనగలరా? మీ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రెసెంట్? నా 35 సార్. 35. రిటైర్మెంట్ టైంలో ఇంకొక ఇల్లు కొనగలరా ఇప్పుడు నుంచి సేవ్ చేసుకుని? మేబీ చేయొచ్చు సార్, అది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అలా అయితే దట్ ఇస్ ఫైన్ అండి, నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇల్లులు ఇది అమ్మితే మళ్ళీ కొనలేని సిచ్యువేషన్ లో ఉంటాం. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్లీ అది గేటెడ్ కమ్యూనిటీ. ఈవెన్ నేను ఎంక్వైరీ చేస్తే ఆ చుట్టుపక్కల కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా మినిమం 70 lakhs తక్కువ లేదు ఇప్పుడు అసలు అక్కడ. ఓకే. ఇది నేను కొంచెం అమ్మానంటే కొనగలనా అని కూడా నాకు డౌట్ మళ్ళీ. కరెక్ట్, అదే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అదే అందుకని నాకు ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు ఎవరో అడుగుతున్నారు, నాకు అది అమ్మేసేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా? నాకు బెటర్ హోల్డ్ చేయడం బెటర్ అండి మీ సిచ్యువేషన్. ఓకే షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నరసింహన్ అండి. నరసింహ గారు చెప్పండి. ఇది ఇప్పుడు మన సన్ బజార్ లో ఒక 6-7 ఫండ్స్ అలకేట్ చేసుకున్నాము. బట్ ఇవి ఏ ఫండ్ ఏ గోల్ కోసం అని చెప్పి ఎక్కడ మనకు మెన్షన్ లేదు. అదే ఎలా మెన్షన్ చేసుకుంటాం అంటే నేను ఇప్పుడు ఒకవేళ నేను ఏదో ఒక గోల్ కోసం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను నా ఉద్దేశంలో, అప్పుడు దేంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నేను ఎప్పుడు అంశం వచ్చినప్పుడు అందులో పెట్టి నా దగ్గర అమౌంట్ వచ్చినప్పుడు అందులో మార్చుకుంటాను. ఎలా అనేది అది ఇప్పుడు ఎక్సెల్ పంపించా కదా, దానిలో లాస్ట్ కాలంలో మా వాళ్ళు యాడ్ చేస్తారు ఏ గోలు ఏ ఫండ్ కి అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఫండ్ బజార్ దాంట్లో ఏమైనా మెన్షన్ చేసుకోలేమండి మనకు కనబడతారు ఇప్పుడు యాప్ లో? అది ఛాన్స్ లేదు యాక్చువల్ గా, సాఫ్ట్వేర్ లో అంత ఛాన్స్ లేదు. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫండ్ బజార్ నుండి యాప్ నుండి చేస్తున్నట్టు కనబడుతుంది, అలా ఎడిట్ చేసుకున్నట్టు. ఓకే, బట్ మనకు ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి దాన్ని ఎడిట్ చేయలేకపోయాను నేను. అలా ఏమైనా ఉంటుందేమో నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు గోల్ అసైన్ చేయడం అనేది. ఓకే, మోస్ట్లీ ఐ థింక్ జనవరి నుంచి మనం అలా చేయగలిగే సిచ్యువేషన్కి వెళ్తాం అని అనుకున్నా. నేను ఒకసారి వెరిఫై చేస్తాను అది. ఓకే ఫైన్. నమస్తే సార్, కల్వా అండి. నమస్తే సార్. సార్ అది వర్టికల్ ఫార్మింగ్ గురించి ఇక్కడ అడగొచ్చా అండి? అడగొచ్చండి. థ్యాంక్ యూ సార్. అది విషయం ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్ లో అది కంపెనీ సైట్ లో పెడితే బెటరా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుకుంటే బెటరా అని చిన్న డౌట్ వచ్చింది. యాక్చువల్గా హైదరాబాద్ సైట్ లోనే పెట్టడం బెటర్. అంటే మన సైట్ లో మనం పెట్టుకోవడం సేఫ్టీ కదా.
ఈవెన్ తో దే ఆర్ ఎష్యూరింగ్ రిటర్న్స్, అది మన సైట్ లో ఉందనుకోండి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ మన సైట్ అనేటప్పటికి వాళ్ళు క్రోర్స్ లో అడుగుతున్నారు మనీ అనేది. మీరు లాక్స్ లో అట్లీస్ట్ 20-30 lakhs 50 lakhs అలా ఉంటే తప్ప దీనికి అగ్రి కాదు కదా. ఐ మీన్ హైదరాబాద్ లో ఆల్రెడీ ఒకటి జరుగుతుందంట కదా సార్, దాంట్లో పెట్టొచ్చా అనేసి. లేదు, అది ఆల్రెడీ క్లోజ్డ్. 70 lakhs ఎంతో జరిగింది అది ఇన్వెస్ట్మెంట్, అది ఆల్రెడీ క్లోజ్డ్. ఓకే. మళ్ళీ రీసెంట్ న్యూగా స్టార్ట్ చేస్తాము అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ గ్యాదర్ అయ్యారు. అప్రాక్సిమేట్ 1.3 crore 1.5 crore అయింది. దెన్ దానిలో మీరు జాయిన్ అవ్వచ్చు. అదే సార్, దాంట్లో బెటర్ కదా సార్, ఈవెన్ కంపేర్ టు అక్కడ చూసుకుంటే, వాళ్ళ దాంట్లో చూసుకుంటే. కరెక్ట్ సార్, అంటే మనకి సెక్యూరిటీ ఎట్లా సార్, దానికి దీనికి డిఫరెన్స్ అండి? డిఫరెన్స్ అంటే అదే, ఇప్పుడు మనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటుంది కదా కొంచెం. సెక్యూరిటీ అనేది బోత్ ద వేస్, వాళ్ళు చెప్పేది ఒకటే, వీఆర్ జెన్యూన్ అని. ఓకే. బట్ అందరూ చెప్పేది అదే కదా, వీఆర్ జెన్యూన్ అని చెప్తారు. బట్ ఇది మన సైట్ లో ఉందనుకోండి, వాళ్ళు ఏం తీసుకెళ్ళడం లేదు కదా. అవును సార్, అవును. జస్ట్ మనకి కొంచెం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం మనకి అది బెనిఫిట్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం చేసినా కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మనం దేన్నైనా ట్రై చేయొచ్చు ఇక్కడ. నైస్ సార్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే డౌట్. వెల్కమ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వాసు గారు. నా పేరు కిరణ్ అండి. నేను ఒక 2 days బ్యాక్ మీకు మెయిల్ కూడా చేశాను. ఓకే కిరణ్ గారు చెప్పండి. ఇది నేను కొన్ని వీక్స్ బ్యాక్ నేను తేజ గారితో ఇది పోర్ట్ఫోలియో తీసుకున్నానండి. ఓకే. వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పారు నాకు. ఓకే. ఇది మనం 2018లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇనిషియల్ గా మీరు ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. సో అది చేసిన తర్వాత మొన్న తేజ గారు దాన్ని చేంజ్ చేపించి నాకు మిర్యాసిడ్ బ్లూ చిప్ ఫండ్ రిఫర్ చేశారు. ఓకే. ఓకే. సో అది ఇప్పుడు వాల్యూ డిస్కవరీ ఫండ్ నేను కంప్లీట్ గా స్టాప్ చేశాను. అది నేను 2018లో స్టార్ట్ చేశాను. టిల్ 2020 వరకు కూడా రన్ చేశాను. బట్ ఇప్పుడు నేను దాన్ని విత్‌డ్రా చేయాలని ట్రై చేస్తుంటే, బట్ నువ్వు 1 year కన్నా ఎక్కువ చేయలేదు. మీరు 15% టాక్స్ పే చేయాల్సి వస్తది అని నాకు ఒక పాపప్ వస్తుంది. అది మీరు వాల్యూ డిస్కవరీ ఫండ్ అనేది ఈఎల్ఎస్ఎస్ కాదు కదా, మీకు ఛాన్స్ లేదా? అలానే చూపిస్తుంది అది. పాపప్ వస్తది. కాకపోతే జస్ట్ పాపప్ మాత్రమే అన్నమాట. అది అమౌంట్ అయితే వెనక్కి వచ్చేస్తుంది మొత్తం. ఓకే. అది ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఎస్ఐపి ఇంక్రిమెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే చేసుకోవచ్చు అని. సో నేనేం అనుకుంటానంటే, ఇప్పుడు అది అక్కడ విత్‌డ్రా చేసేసి ఇక్కడ ఏదైనా మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుందామని ఎస్ఐపి అమౌంట్. ఓకే. ఫైన్ అండి, అది ట్రై చేద్దాం. వాల్యూ డిస్కవరీ ఫండ్ అనేది మంచి ఫండ్. అది మీరు ఇక్కడ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ కనిపిస్తుందా? సో ఇందులో 15,000 crores అనేది దీని ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇట్స్ గుడ్ ఫండ్. బట్ ఏంటంటే దీనికంటే అది బెటర్ ఫండ్, అందుకని మీకు మార్చడం జరిగింది మొత్తం. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే అండి, ఇది ఎల్ఐసి పాలసీస్ స్టాప్ చేయమని చెప్పారు కదా, అది ఏజెంట్ ని కన్సల్ట్ అవ్వకుండా దాన్ని స్టాప్ చేయడానికి ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా? డైరెక్ట్ ఎల్ఐసి ఆఫీస్కి ఫోన్ చేసి మీరు చేయాల్సి వస్తుంది, కస్టమర్ కేర్. అండ్ అఫ్ కోర్స్ మీరు వెళ్ళాల్సి వస్తుంది, బ్రాంచ్కి వెళ్ళాల్సి వస్తుంది. బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు ఏజెంట్కి చెప్తారు, మళ్ళీ సేమ్ స్టోరీ రన్ అవుతుంది. బట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనీ కదా. నేను కూడా ఎల్ఐసి బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ ఏజెంట్స్ వాళ్ళందరూ ఫుల్ గా కన్విన్స్ చేస్తారు అనమాట, వద్దు వద్దు అని. బట్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ దట్. చాలా అంటే 1 hour వరకు అసలు చేయనివ్వలేదు. ఎవరో ఒకరు వస్తారు, కన్విన్స్ చేస్తున్నారు. సో మనమే స్ట్రాంగ్ గా ఉండి లేస్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ అనే చెప్పాలి. ఐ మీన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇది ఇంకొకటి, మీరు రీసెంట్ గా ఈ బైక్ బ్యాటరీ పర్చేస్ అనేది స్టార్ట్ చేశారు కదండి. అవును. అది నేను మా ఫ్రెండ్స్ తో కూడా కొంతమందితో డిస్కస్ చేశాను. వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బట్ రిటర్న్స్ అనేది ఎంతవరకు గ్యారెంటెడ్ ఉంటాయి మనకి అనేది? ఇట్స్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కదండి, దెర్ ఇస్ నో గ్యారంటీ. మనం ట్రస్ట్ ప్రకారం వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు నవంబర్లో చూస్తే, నవంబర్ 2019లో మనం సెమినార్స్ చేసాం కదా. సెమినార్స్ చేసినప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేశారు 5 lakhs అని 10 lakhs అని ఇలాగా. సో అది అప్పుడు ఎంత ఇన్వెస్ట్ జరిగిందంటే లైక్ 30 crore వాల్యుయేషన్ మీద జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ 1 yearకి అది 100 crore దాటిందో వాల్యుయేషన్ అనేది. అంటే వాళ్ళ 5 lakhs అనేది ఆల్రెడీ డబుల్ అయిపోయింది విత్ ఇన్ 1 year. సో ఈ బిజినెస్ మోడల్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం కెన్ వి గివ్ గ్యారంటీనా అంటే మనం ఇవ్వలేం.
సో ఈ బ్యాటరీస్ అనేది ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అంత రిస్క్ లేదు చెప్పాలి అంటే. అండ్ దట్టు వాళ్ళు ఇచ్చేది రెంట్ కదా, 4 years రెంట్. సో అది పెద్ద ఇష్యూ కాదండి ఐ థింక్. బట్ గ్యారంటీ అనేది మాత్రం వీ కెనాట్ గివ్. అండ్ వెబినార్ లో మనకి ఏదైతే గోల్డ్ మెంబర్షిప్ వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిందో వెబినార్ లో ఇక్కడ క్లియర్ చెప్పారు కదా, అంటే పర్ మంత్ సపోజ్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ తో వెళ్తే మనం విత్ జిఎస్టీ తో గ్యారంటెడ్ రిటర్న్ 4,000 వస్తుంది, అలా 4 years తర్వాత బైబ్యాక్ పాలసీలో 10,000 వస్తుంది అని చెప్పారు. అవునవును, గ్యారంటీడ్ బై ఈ బైక్ అంటే కంపెనీ వల్లే మీకు గ్యారంటీ ఇస్తున్నారు. ఓకే, వీఆర్ హ్యాపీ కాయిన్ ఇస్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. Okay, it's a business. So anyhow, e-bike aina vertical farming aina, the company will give guarantee to you. Okay, and at the same time there are companies. Ipudu Lassi di okati undi brand, ledante tea time ane okati undi brand. Ivenante based on business jarugutadi. So no one can give guarantee on the business. ఈవెన్ ఆ కంపెనీ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఎంతమంది కస్టమర్స్ వస్తే అలా జరుగుతుంది కాబట్టి. బట్ ఇవేంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ గ్యారంటీ. సో నేను ఎందుకు ఈ బైక్ నుంచి వెళ్తా అంటే, నేను ఫ్లిప్కార్ట్ లో వర్క్ చేస్తానండి. నేను ఏపీ తెలంగాణ కస్టమర్ సర్వీస్ మేనేజర్. మా సైడ్ నుంచి కూడా పర్చేస్ ఎక్కువ ఉంది ఈ బైక్ ది. సో దాని మీద ట్రస్ట్ తో నేను వెళ్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఎక్కడో ఒక డౌట్ ఏంటి అంటే, ఒకవేళ ఇది మన రిటర్న్స్ కి గ్యారంటీ ఏంటి అని. అగ్రిమెంట్ అది ఇస్తున్నారు కదా వాళ్ళు, కంపెనీ అగ్రిమెంట్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా హ్యూజ్ అమౌంట్ వెళ్తే లాగా 50 lakhs 60 lakhs ఇలా వెళ్తే కనుక చెక్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఓకే, అంటే కంపెనీ నుంచి చెక్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ఉంటాయి. అండ్ సమ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి లైక్ హై ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఒక కస్టమర్ బెంగళూరు రిలేటెడ్ కంప్లీట్ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు, 1 crore ఇన్వెస్ట్మెంట్ అది టోటల్ ఈ బైక్ లో. సో బెంగళూరులో జరిగే ఈ బైక్స్ అన్నిటికి కూడా హీఈస్ ద ఓనర్ అన్నట్టు, అంటే మొత్తం ఫ్రాంచైజీ హెడ్, మాస్టర్ ఫ్రాంచైజీ. సో ఆయనకి చాలా ఇచ్చాము ఫెసిలిటీస్, ఎందుకంటే హీఈస్ ఇన్వెస్టింగ్ 1 crore కాబట్టి. ఓకే, ఇట్స్ లైక్ దట్. మనం పెట్టే అమౌంట్ ని బట్టి మనం కంపెనీతో బార్గెన్ చేయొచ్చు గ్యారంటీస్ మీద. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎల్ఐసి ఇప్పుడు వాటికి ఇయర్లీ ఒక 4 years పే చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు 5th year నుంచి ఒకవేళ ప్రీమియం పే చేయకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇప్పుడు వరకు కట్టిన అమౌంట్ మనకి రిటర్న్ వచ్చేస్తుంది. అవును, పేడప్ చేయాలి, ఎల్ఐసి పేడప్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 5th year నుంచి కనుక ప్రీమియం స్టాప్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ మనం ఎంత కట్టామో అంత రిటర్న్ తీసుకోవచ్చు కదా. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హాయ్ సార్, వసంత్ గారు. యా, రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మిస్టేక్ నాదేనండి. 1 year అయింది నేను కూడా జాయిన్ అయ్యి. ఓకే, మీ ఆఫీస్ తరఫు నుంచి కూడా చాలా సార్లు నాకు కాల్స్ వచ్చి నేను అటెంప్ట్ చేయలేకపోయాను, కొంచెం నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే ఓకే. కాకపోతే ఇప్పుడు వరకు నా గ్రోత్ అనేది ఏం లేదులే, కానీ అంటే మిస్టేక్ నా తరఫు నుంచి ఉంది కాబట్టి ఇదేం కాదు. మ్యూచువల్ ఫండ్ నేను 2-3 సార్లు, చాలా సార్లు, అంటే మీరు జాయిన్ అయిన 1 year లో నేను నాకు వీలు కుదిరినప్పుడు చాలా సార్లు ట్రై చేశాను. కేవైసీ దగ్గర నాది ఇదైపోతుంది. ఓకే ఓకే. మన వాళ్ళతో కూడా ఒకసారి 2 సార్లు ఆఫీస్ లో కూడా మాట్లాడితే మన వాళ్ళు వేరే లింక్ ఒకటి పంపించారు, వీడియో పంపించారు. త్రూ దాని ద్వారా చేస్తే కూడా చాలా సార్లు నాకు అది అవ్వలేదండి. ఓకే, అదొకటి ప్రాబ్లం అండి. కాకపోతే ఈ 1 year లో చాలా మిస్ అయిపోయాను. ఇప్పుడు అంటే మన వాళ్ళు చెప్తున్న వాళ్ళు, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే చాలా నేను మిస్ అయ్యానని కూడా నాకు ఫీలింగ్ ఉంది. బట్ అయిపోయింది ఏదైనా. యా, ఇట్స్ ఎ వేవ్ అండి. లైక్ మార్కెట్ పడడం అనేది ఒక వేవ్ ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ రెసిషన్ లాగా బాగా లో వెళ్ళి అండ్ దెన్ బాగా గ్రో అయింది. ఇప్పుడు విత్ ఇన్ 1 year, జనరల్ గా అది 2 years 3 years టైం పట్టింది. ఇక్కడ ఏంటంటే షార్ట్ టర్మ్ లో అయింది. ఇలాంటి వేవ్స్ మీరు ఒక 20 years టైం చూసుకుంటే ఒక 3 to 4 జరుగుతాయి ఇలాంటి వేవ్స్. ఆ వేవ్స్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, వి విల్ సీ యాక్చువల్ సమ్ లాక్స్ లో అమౌంట్ ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆ వేవ్స్ ని యూజ్ చేయడానికి మీకు చెప్పేది ఏంటంటే ఎస్ఐపి అనేది ప్రాపర్ గా చేయండి, సఫిషియంట్ అమౌంట్. లంసమ్స్ వచ్చి మా దగ్గర నుంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి రైట్ టైంలో అది ఇన్వెస్ట్ చేస్తే దెన్ యూ విల్ సీ ద బెనిఫిట్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి నాది. ఇప్పుడు మనది 1 year అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ నుంచి అవుట్ అయిపోతుందా లేకపోతే కంటిన్యూషన్ అవుతుందా? గోల్డ్ మెంబర్షిప్ లో మీరు చెప్పేది?
అవునండి. గోల్డ్ మెంబర్షిప్ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ ఉంటుంది. లైక్ 2018 వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చాము. 2019 వాళ్ళకి లైక్ రీసెంట్ గానే చార్జ్ చేస్తున్నాం 2500 అని. ఓకే. యాక్చువల్లీ 5000, 2500 వీఆర్ చార్జింగ్ ఎవ్రీ ఇయర్. యాహ్! ఓకే. ఓకే. సరే. నేను ఒకసారి అది నాకు మ్యూచువల్ ఫండ్ మాత్రం కొంచెం కేవైసీ కొంచెం గైడెన్స్ చేస్తే కొంచెం ఇదవుతాను. షూర్ అండి. నేను ఆల్రెడీ ఆ మేనేజర్‌తో మాట్లాడాను. యాక్చువల్‌గా ముంబై నుంచి జరుగుతుందన్నమాట కేవైసీ అంతా కూడా. వాళ్ళు ఓకే. మనకి హైయర్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఎంటైర్ ఫండ్ బజార్ బ్రాంచ్‌లో మనదే టాప్ మాట. హైదరాబాద్ టాప్ మనది. హ్యాపీ ఓకే. కాయిన్ అనేది. సో దే ఆర్ గివింగ్ స్పెషల్ సర్వీస్ టు us. మనం ఏదైనా క్వెషన్ చేసినా లేదంటే ఏదైనా చేసినా స్పెషల్ సర్వీస్ అనేది ఉంది. వి హావ్ టు యుటిలైజ్ దెమ్. ఓకే సార్. ఓకే. థాంక్యూ సార్. వాసు గారు, హలో వాసు గారు, సురేష్ గారు చెప్పండి. అది యాక్చువల్లీ నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ 15K ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అది కంటిన్యూ చేస్తాను. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఈటీఎఫ్స్ అనేవి మనం నెక్స్ట్ ఫేజ్ అని అంటున్నారు కదా, సో దాంట్లో ఏమైనా సజెషన్ మనం అంటే ఇప్పుడు నేను 10% ఎవ్రీ 10% ఇంక్రీజ్ చేయడానికి అనుకున్నాను. సో ఈటీఎఫ్స్ లో పెడితే మీ దగ్గర నుంచి ఏమైనా ఈటీఎఫ్స్ వస్తాయి, ఐ మీన్ సజెషన్స్ లాగా సేమ్ యాజ్ మ్యూచువల్ ఫండ్స్ లా వచ్చినట్టు? సేమ్ యాజ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ మనం అది మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద రైట్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా ఈటీఎఫ్స్ కి మేనేజ్ చేయడానికి. ఎందుకంటే అది డీమ్యాట్ నుంచే చేయగలం. లైక్ మ్యూచువల్ ఫండ్ లా ఫ్రీ అకౌంట్ ఉండదు. వీ హ్యావ్ టు పే ఇయర్లీ ఫీస్ డీమ్యాట్ వచ్చేటప్పటికి. ఓకే. అండ్ ఎస్ఐపి అనేది మీరు మినిమం 20,000 25,000 అబోవ్ చేస్తేనే ఆ ఈటీఎఫ్స్ అనేది యూజ్ ఉంటుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే. నేను ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 15 ఉంది. సో నేను 10% మేబీ నెక్స్ట్ ఇయర్ అలా 20 వస్తుంది. సో మొత్తం మనం మూవ్ అయిపోతామండి అప్పుడు ఈటీఎఫ్స్ కి? మొత్తం మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా. ఓకే. రైట్. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ యాక్టివ్ అనే దానికంటే కొంచెం ఇండెక్స్ ఫండ్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈటీఎఫ్స్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది అన్నమాట. అదే మనకు ఐ మీన్ వాళ్ళు చార్జెస్ అవి కొంచెం తగ్గుతాయని నేను కూడా కొంచెం చదివానండి. సో ఓకే. వెల్కమ్ సార్. అట్ ద సేమ్ టైం రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్ గా చూడాలన్నమాట ఫండ్స్ అనేది. ఓకే. వెల్కమ్. ఇక్కడ రామకృష్ణ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డౌట్ అడుగుతున్నారు. ఆయన అడిగేది ఏంటంటే ఈ ఎలాంటి పాలసీ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మీరు 65 ఇయర్స్ వరకు పాలసీ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అది కూడా ఇయర్లీ ప్రీమియం తీసుకోవాలి. లైక్ లంసమ్ పేమెంట్స్ కానీ లేదంటే 5 ఇయర్స్కి 10 ఇయర్ పీరియడ్కి తీసుకోకూడదు. అండ్ 3 to 5 years 75 ఇయర్స్ వరకు అయితే పర్లేదు. 65 కాకపోతే 75 ఇయర్స్ అంతకు మించి మీరు తీసుకున్న అనవసరం. కొన్ని పాలసీస్ 100 ఇయర్స్ ఉన్నాయి, అలాంటివి అనవసరం. ఎందుకంటే మీరు ఎక్కువ పే చేస్తారు ప్రీమియం అనేది. ఓకే ఫైన్. అడగొచ్చండి, మీరు క్వశ్చన్ అడగొచ్చు ఎవరైనా. సార్ నేను రామకృష్ణ అండి. మళ్ళీ ఓకే. ఇది నేను ఒక బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అమెజాన్ హబ్ రిక్వెస్ట్ పెట్టాను. ఆల్రెడీ మోస్ట్లీ కన్ఫర్మ్ అయినట్టే. అంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ లో ఈ కామర్స్ కొంచెం బెటర్ గా ఉందని దానికి ఒక ఇది చేశాను అనమాట. డిపాజిట్ గానీ ఇదంతా మొత్తం అన్ని కలిపితే 30 lakhs దాకా వెళ్తుంది. బెటర్ అంటారా లేకపోతే ఏంటనే ఒక స్మాల్ సజెషన్? ఇప్పుడు ఆన్లైన్ అనేది బాగా పికప్ అయింది కదా, బట్ దానికి 30 lakhs పెట్టాలా వద్దా అనేది మీరు పాస్ట్ ఎవరైనా తీసుకున్న వాళ్ళని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అదొకటే కాదు, ఇంకా చాలా ఈ కామర్స్ సైట్స్ అనేవి బాగానే గ్రో అవుతున్నాయి ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి. సో చూడండి, ఇన్ కేస్ ఇది బాగుంటే కనుక మీ ప్రాఫిట్ ని బట్టి అది ఒకసారి చెక్ చేయండి. ఓకే. అండ్ బెటర్ మీరు ఒకసారి చంద్రమౌళితో మాట్లాడండి. హీ విల్ గైడ్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. హీ హాస్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ. ఫైన్, థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రావణ్ కుమార్ సార్, అనంతపురం సార్. శ్రవణ్ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్ యాక్చువల్గా నేను ఈ టికెట్ కూడా ఒకటి రైజ్ చేస్తున్నాను సార్. కాకపోతే అన్ఫార్చునేట్లీ నాకు కాల్ రాలేదు. అంటే ఇప్పటి వరకు బాగుంది సార్. కాకపోతే నేను ఒక 3 questions అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. కొద్దిగా అమౌంట్ విత్డ్రాల్ చేయాల్సి ఉంది. తర్వాత ఇప్పుడు నా ఏటీసీలో సార్, ఏటీసీ సెక్షన్ లో ఇంతకుముందు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలు స్టాప్ చేసినాం సార్.
కాకపోతే ఇప్పుడు ఆ 1,50,000 కొద్దిగా గ్యాప్ ఉంది సార్. దాని ప్లేస్‌లో ఏదైనా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చేద్దాము, మనకి బెటర్‌గా ఉంటది కదా అని ఒక ఆలోచన సార్. దాని మీద ఏమన్నా గైడ్ చేస్తారేమో అన్నట్టు టికెట్ రైజ్ చేశాను. సరే ఇంకొకటి ఏంటంటే సార్, మొన్న 7 డేస్ వాట్సాప్ క్లాస్ కూడా విన్నాను సార్. అందులో ఈ బైక్ గో బ్యాటరీస్ గురించి కూడా నేను ఫామ్ ఫిలప్ చేశాను. అంటే అందులో ఏమన్నా స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాము, ఒక 1,50,000 అట్లా అని. వాటిపైన కూడా కొద్దిగా గైడెన్స్ కావాలి సార్. అది ఒకటి సార్. సార్ ఈ 2 సార్. అది ఆల్రెడీ టికెట్ రైజ్ చేశారు కదా, అంటే ఇవి 1-to-1 లో బెటర్. మీకు దే విల్ గైడ్ యు అండి, మీకు కాల్ వస్తుంది. అదే సార్. నేను అందుకనే సరే ఎటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంది కదా, ఇవాళ డిస్కస్ చేద్దాం అంటే మీ దృష్టికి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో చెప్పినాను సార్. సరే ఇంకొకటి ఏమంటే సార్, మీ ప్రోగ్రామ్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి సార్, బాగున్నాయి. కాకపోతే నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్ లాంటిది సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ సాధన అని చెప్పి అందరూ అంటున్నారు, మీరు కూడా చెప్పినారు చాలా సందర్భాల్లో. కాకపోతే రైట్ ప్లేస్ ని ఎట్లా చూసుకోవాలి, దానిపైన ఏమైనా ప్రికాషన్స్ కానీ టిప్స్ కానీ, అంటే రియల్ ఎస్టేట్ గురించి చాలా మందికి ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇటువంటివి నాలెడ్జ్ ఉండదు సార్. దానిపైన ఏదైనా మీరు 1 hour 2 hours ఏదైనా క్లాస్ అట్లా కొంచెం అవేర్నెస్ లాగా, అంటే మనం ఇప్పుడు అన్ని సైట్స్ ఈక్వల్ గ్రోత్ తోటి ఉండవు కదా సార్. అంటే వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, కొన్ని మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అటువంటివి కూడా ఇబ్బంది ఉన్నాయి. అవి ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, దానిపైన ఏమైనా మీరు చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అది సార్. షూర్ అండి, నేను ట్రై చేస్తాను. డాక్యుమెంట్స్ రిలేటెడ్ అయితే ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేసాము లాంగ్ టైం బ్యాక్, 2 years 3 years బ్యాక్ షేర్ చేసినట్టుంది. ఈ మధ్యకాలంలో దాన్ని షేర్ చేయలేదు, ఇంకొకసారి షేర్ చేస్తాను అండి అయితే అన్ని గ్రూప్స్ లో. సైట్ సెలెక్షన్ అయితే మాత్రం అది నేను వర్కౌట్ చేయాలి, ఎందుకంటే అది డిఫరెంట్ వాటి మీద చేంజ్ అవుతూ ఉంటుంది. హైప్ మీద సమ్ టైమ్స్ అది నిజం అవ్వచ్చు, సమ్ టైమ్స్ అబద్ధం అవ్వచ్చు. కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు యాడ్లు ఇస్తారు, ఏంటి న్యూస్ పేపర్స్ లో వాళ్ళు క్రియేట్ చేస్తారు కంటెంట్ అనేది. సో అలా ఫేక్ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసి వీ హ్యావ్ టు ఫైనలైజ్ మాట. అది నేను చెప్తానండి మీకు. సార్ ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి, తర్వాత ఈ బైక్ గో గురించి ఇన్వెస్ట్ చేద్దామంటే అది ఎట్లా సార్? టికెట్ రైజ్ చేసినాం కాబట్టి 1-to-1 లోనే డిస్కస్ చేద్దామంటారా సార్? దానిలో డిస్కస్ చేయొచ్చండి. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాసు గారు చెప్పండి సార్. ఈ తరుణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఫ్రాంచైజ్ చేయడానికి మనీ లేదు, కానీ ఫ్రాంచైజ్ చేయాలని నాకుంది. సమ్ గోల్డ్ ఉంది హ్యాండ్ లో. గోల్డ్ లోన్ పెట్టి తీసుకొని ఫ్రాంచైజ్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? షెల్ ఐ డూ ఆర్ నాట్? మీ ఏజ్ ఎంత అండి? 33. ఐ థింక్ యూ కెన్ రిస్క్ అండి, చేయొచ్చు. ఐ కెన్ డూ రైట్. ఓకే అండి, యూ కెన్ డూ. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ అనేది తక్కువే కాబట్టి ఇన్ కేస్ ఏదైనా లాస్ అయినా యూ కెన్ బేర్ ఇట్. బట్ అది మీరు 40-45కి వెళ్ళిన తర్వాత ఇలాంటి రిస్క్ చేయాలంటే చేయలేరు. ఓకే. సో యూ కెన్ ట్రై. వెల్కమ్. చైతన్య గారు, సంపత్ గారు చెప్పండి. ఇది ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ రిటర్న్ ఉంటుంది, యూజువల్గా మంత్లీ ఎస్ఐపిస్ అంటున్నారు కదా. సో నేను మంత్లీ ఎస్ఐపిస్ కాకుండా ఇప్పుడు యూజువల్గా చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, చిట్ ఫండ్స్ లా కాకుండా ఏమన్నా ఇట్లా ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అలా పెట్టడం ఎంతవరకు బెటర్ అంటారు? అంటే నేను మళ్ళా డౌన్ ద లైన్ నాకు 1 year 2 years లో విత్డ్రా చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ కి బెటర్ అని విన్నా నేను. సో ఇలా షార్ట్ టర్మ్ 2 years కి 3 years కి అయితే చిట్టీలోనే వెళ్ళడం బెటర్, లేదంటే రికరింగ్ డిపాజిట్ ఇస్ బెటర్. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ చిట్ ఫండ్. సో ఇంకో ఆల్టర్నేటివ్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేయొచ్చు, బట్ అది మీకు కొంచెం లేట్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా గ్రో అయింది కాబట్టి దట్స్ ఫైన్. గ్రో అవ్వలేదు అనుకోండి, ఇంకో 1 year మీరు వెయిట్ చేయాల్సి రావచ్చు, మీరు ఒక 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తే. సో అలా నాకు అయినా పర్లేదు అని అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పర్లేదు. లేదు నాకు ఎగ్జాక్ట్గా 2 years తర్వాత అవసరం ఉంది అని అనుకుంటే మనం బెటర్ రిస్క్ చేయకపోవడం బెటర్. ఓకే. మీరు ఇంకోటి వీడియోలో ఏదో మనీ అకౌంట్ ఏదో ఉంటుందని చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ రికరింగ్ ఫండ్ వేయడం కన్నా బ్యాంక్ లో వస్తే రిటర్న్ ఎక్కువ వస్తుంది. ఇలా బల్క్ లిక్విడ్ ఫండ్స్ అండి. అకౌంట్ ఎలా అవుతుంది? లిక్విడ్ ఫండ్స్ ఆల్రెడీ మీకు ఫండ్ బజార్ లోనే ఉంటుంది, దానిలోనే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మీరు ఒకసారి టీమ్ ని కాంటాక్ట్ చేయండి, దే విల్ గైడ్ యూ అది ఎలా చేయాలని. సార్ వాసు గారు, చైతన్య గారు చెప్పండి.
సార్ ఇది ఇప్పుడు యాక్చువల్లీ నా దగ్గర 5 lakhs క్యాష్ ఉంది సార్. అది నాకు ప్రెసెంట్ అయితే నీడ్ లేదు. ఓకే, నేను నాది యాక్చువల్లీ బిజినెస్ ఉంది, అంటే ఫార్మా హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్. అది యాక్చువల్లీ నాకు కూడా దాంట్లో నెక్స్ట్ ఏప్రిల్ కి నాకు ఇన్వెస్ట్మెంట్ అవసరం, దానికి 5-6 lakhs. అప్పటి వరకు అవసరం లేదు. అందులో నాకు 8% కన్ఫర్మ్ వస్తుంది, అంటే మంత్లీ 8% రిటర్న్. ఓకే, నాకు ఇప్పుడు దీనికి నేను ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవడం బెటరా, లేకపోతే వద్దు ఆ హోల్డ్ చేసి మీ బిజినెస్ లోనే పెట్టుకోమంటారా? నా బిజినెస్ మీద మీ బిజినెస్ లో ఆల్రెడీ ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఆల్రెడీ ఒక 10 lakhs ఉంటుంది సార్, 10-15 lakhs ఉంటుంది. బెటర్ వేరే దానిలో ఎందులో ఇన్వెస్ట్ చేయడం లేదు, ఎందుకంటే అంత లైక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు మనీ అనేది. చూడండి, ఫ్రాంచైజీలో ఏమన్నా మీకు సూట్ అవుతుంది అనుకుంటే చూడండి, ఎందుకంటే ఇక్కడ మనీ తీసుకెళ్ళి ఉదాహరణ పెడితే మళ్ళీ లేదు అంటే మీదే ఇంకొకటి ఏదైనా బ్రాంచ్ చేయాలని దాన్ని ట్రై చేయండి. అంటే ఉన్న ప్లేస్ లో అంటే ఇది ఫార్మా, అంటే నేను చేసేది మెడికల్ హోల్సేల్ సార్. అందులో ఏంటంటే ఇప్పుడు ఒక రెండు, అంటే నాకు ఏప్రిల్లో 1-2 కంపెనీలు వస్తాయి, అప్పుడు నాకు ఎలాగే ఇన్వెస్ట్మెంట్ కావాలి మళ్ళీ. అది దానికి అందుకని నేను అడుగుతున్నా, దానికి అలాగా పెట్టమంటారా లేదంటే వేరే? ఇంత తక్కువ టైం అనుకుంటే మీరు బెటర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచండి. 6 months ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ నాకు ఓకే. అంటే నాకు మంత్లీ 10% వచ్చేది ఏదైనా రిటర్న్స్ ఉన్నాయా సార్ అసలు ఫ్రాంచైజీలో? మంత్లీ 10%? మంత్లీ 10% లేవు కదా సార్. ఓకే, బెటర్ టు బిజినెస్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. కొన్నిసార్లు ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ వస్తున్నా కానీ నాట్ ఇన్వెస్ట్ ఇన్ వన్ థింగ్. ఎగ్జాంపుల్, ఈ వెర్టికల్ ఫార్మింగ్ అండ్ ఈ బైక్ ఉంది. వెర్టికల్ ఫార్మింగ్ లో 40-50% వస్తుంది రిటర్న్స్, ఈ బైక్ లో 20%, 24% అలా వస్తుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే వీ నీడ్ టు డైవర్సిఫై మనీ అనేది, ఇప్పుడు ఒకే దానిలో ఉంచకూడదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో వాసు గారు, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు శివ అండి. శివ గారు చెప్పండి. ప్రజెంట్ వచ్చేసి బ్రదర్ యుఎస్ లో ఉంటారండి. అయితే తను ఒక 8 months తర్వాత తనకి సమ్ అమౌంట్ ఒకటి కావాలి. సో దానికోసం అని చెప్పేసి ప్రజెంట్ ఇంటికి ఒక 50,000 పంపిస్తున్నాం. మేము అది చిట్టిలో కడుతున్నాము. సో ఇంకొక తను ఏంటంటే మంత్లీ ఇంకొక 1 lakh దాకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, ఐ మీన్ సేవ్ చేయాలనుకుంటున్నాడు ఆఫ్టర్ 10 months తర్వాతకి. సో బెటర్ ఏది చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే రికరింగ్ డిపాజిట్ అండి. 10 months అంటే అంతేనంటారా? రిస్క్ చేయొద్దు, జస్ట్ రికరింగ్ డిపాజిట్ లో పెట్టండి. ఏదో లేదంటే లిక్విడ్ ఫండ్స్ లో పెట్టినా పర్లేదు. ఇంకా రికరింగ్ డిపాజిట్ ఇంకా బెటర్ లిక్విడ్ ఫండ్స్ కంటే. ఓకే, ఒకవేళ లిక్విడ్ ఫండ్స్ లో పెడితే ఎంత వరకు వస్తుందండి? సేమ్ అది కూడా అంతే, 6-7% వస్తుంది. 1%, 2% డిఫరెన్స్ అంతే. ఓకే అండి. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ 5.5% ఉంది కదా, దానికంటే ఒక 1%, 2% అలా రావచ్చు. అది కూడా స్కెప్టికల్, అది కూడా గ్యారంటీ లేదు. సో బెటర్, అందుకనే రికరింగ్ డిపాజిట్ బెటర్. ఆర్డీ తగ్గిపోయిందండి వాసు గారు. ఇప్పుడు ప్రెసెంట్ సేమ్, ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. నేను ఇందాక చెప్పినట్టు 60,000 నేను ఎవ్రీ కట్టాలని చెప్పేసి అనుకున్నాను కదా టర్మ్ ప్లాన్ కి. సో దాన్ని ఎవ్రీ మంత్ నేను 10,000 ఆర్డీ కడుతున్నాను. అది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి తగ్గిపోయింది యాక్చువల్ గా. 5.5 కదా ఇప్పుడు? 5.5 1 year కింది, 12 months. అంతకు ముందు వచ్చేటప్పటికి లైక్ 18 months. 5.5 18 months ఉంది. 18 months. కొంచెం బ్యాంక్స్ లో కొన్ని అటు ఇటుగా సేమ్ అంతే ఇస్తున్నాయి, 5%, 5.5%. సిటీ బ్యాంక్ కానీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ అయితే 3%, 2% అలా ఇస్తున్నాయి. ఓకే, సో సూన్ ఇంకా కొన్ని రోజులకి ఏంటంటే ఇవి 1%కి వెళ్ళిపోతుంది ఇండియా గ్రో అయ్యే కొద్దీ. సో దట్స్ ద రీజన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే వేరే బిజినెసెస్ కానీ యూ హ్యావ్ టు గో, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వెల్కమ్ సార్. వాసు గారు, నాకు నా చైతన్య అండి. ఇంకొకటి, ఈ వెర్టికల్ ఫార్మింగ్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్? అంటే ఎంత మినిమం పెట్టాలి? 5 lakhs. మినిమం 5 lakhs. ఓకే, అది అంటే ఇయర్లీ రిటర్న్ సార్, లేకపోతే ఎలా ఉంటుంది సార్ రిటర్న్? మంత్లీయా, ఇయర్లీయా? మంత్లీ పర్సంటేజ్ ఎంతని అది మనకి రిటర్న్ వచ్చేస్తుందా? బ్యాంక్ కి పడిపోతుంది అలాగా? ఓకే, అది ఎంత సార్ ఇప్పుడు? 40% రిటర్న్స్ మీద మీకు ఎంత అయితే రావాలో అంత వస్తుంది. అంటే 5 lakhs అంటే 20,000. కరెక్ట్. సమ్ టాక్సెస్ ఉంటాయి కదా, టాక్సెస్ కట్ అయ్యి సమ్ 80,000 చేంజ్ అయితే పడుతుంది. ఓకే. యు కెన్ క్లెయిమ్, అంటే యాక్చువల్లీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు క్లెయిమ్ చేయొచ్చు.
ఓకే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు నాది నేను ఇందాక 5 లాక్స్ అని చెప్పాను కదా! నాకు ఇంకొక నెక్స్ట్ మంత్ మేబీ ఇంకొక 2, 3 లాక్స్ యాడ్ అవుతది దానికి. ఓకే. నాకు ఓకే. అది ఇది చేద్దామా? లేకపోతే ఏంటనేది అందుకని అడుగుతున్నాను నాకు ఫస్ట్. ఓకే. ఓకే. ఒకసారి చూడండి అది ప్రాజెక్ట్ చూసి దెన్ యాహ్! ఏమైనా క్వెషన్స్ ఉంటే క్లియర్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇది ప్రాజెక్ట్‌కి మీకు మెయిల్ పెడితే డీటెయిల్స్ వస్తాయా సార్? అంటే నేను ఎవరిని అడగాలి ఇది? జస్ట్ రూపా ఉన్నారు కదా! రూపా కాంటాక్ట్ ఉందా మీ దగ్గర? లేదు సార్. నా దగ్గర లేదు. అయితే నాకు మెయిల్ చేయండి. నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. అంటే ఇది vasu@happy.happycoin దానికి చేస్తే సరిపోద్ది కదా సార్? చేయండి. ఓకే సార్. యాహ్! థాంక్ యూ సార్. ఫైన్ సార్. థాంక్ యూ. 1 అవర్ అయిపోయిందండి. ఇన్ కేస్ ఇంకా 1 ఆర్ 2 క్వెషన్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ మనం వీక్లీ చేద్దాం. హలో వాసు గారు. సో దట్ వి కెన్ క్లియర్ ఆల్ ద డౌట్స్. ఫైన్. హలో. వాసు గారు, నేను నవీన్ అండి. హాయ్ అండి. నవీన్ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను 1 ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే. నేను ఫండ్ బజార్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను, ప్లస్ పేటిఎం మనీలో కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. సో మీరు చెప్పారు కదా ఫండ్ బజార్ లోనే మేము మానిటర్ చేయగలం, మీరు వాటిలో మానిటర్ చేయలేమని అంటున్నారు కదా. సో మేము ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏమైనా వే ఉంటుందా, లేదంటే అది అలాగే కంటిన్యూ చేసుకోమంటారు? మీరు టోటల్ ఎస్ఎట్ ఎంత చేస్తున్నారు రెండిట్లో కలిపి? ఇది యాక్చువల్లీ ఒక 15 అలా వేస్తున్నాను. 15,000. సో 15,000కి అయితే పేటిఎంలో చేయండి, దీనిలో చేయండి. కన్వర్ట్ చేయాలంటే సేమ్ కదా, స్టాప్ చేసేసి దీనిలో మూవ్ చేయాల్సి వస్తుంది. బట్ అది దట్స్ నాట్ బెటర్ డిసిషన్. ఓకే, అది కంటిన్యూ చేసుకోమంటారా? కంటిన్యూ ఈటీఎఫ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యూ కెన్ మూవ్ ఎవ్రీథింగ్ టు దేర్. ఈటీఎఫ్స్ అనేది ట్రై చేద్దాం అప్పుడు. ఓకే, లేదంటే ఒకసారి మీ టీమ్తో అవుతాను డిస్కస్ చేసి మొత్తం నా పోర్ట్ఫోలియో మొత్తం డిస్కస్. ప్లస్ మళ్ళీ అండ్ లాస్ట్ మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పారు కదా ఇంతకు ముందు, అదే మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు, అది నేను మిస్ చేశానండి. ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి, ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ బాగా గ్రో అయింది కదా. వి థింకింగ్ లైక్ జనవరిలో అది మళ్ళీ పడిపోతుందని అనుకుంటున్నాము, జనవరి ఆర్ ఫిబ్రవరి. సో డౌన్ అవ్వగానే విల్ అగైన్ ఇంటిమేట్ యూ ఎవ్రీవన్. ఓకే, ఎందుకంటే మీరు 2 times ఇన్వెస్ట్ చేశానండి, 2 phases లో ఇన్వెస్ట్ చేసేయమన్నారు కదా. సో 2 మిస్ చేశాను నేను. మేబీ అప్పుడు ఫైనల్ గా. ప్లస్ మళ్ళీ నాకు ప్రెసెంట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ అనేవి లేదు, దానికి ఏమైనా వేస్ ఏమైనా ఉన్నాయి? ఒకసారి టీమ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఫండ్ గా. ఓకే, అంటే మెయిల్ పెట్టాలండి నాకు టికెట్ రైజింగ్ ది మేము ఈమెయిల్ పంపిస్తున్నా కదా మంత్లీ, దానిలో టికెట్ రైజ్ చేయండి. ఓకే ఓకే ఓకే. లేదంటే నాకు ఈమెయిల్ చేయండి, vasu@the చేసిన నేను చేస్తాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో. యా, సంజీవ్ గారు చెప్పండి. నమస్కారం సార్, దిస్ ఇస్ ఫస్ట్ టైం మీతో మాట్లాడడం. గ్రేట్, హ్యాపీగా ఉంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇంతకీ ఆర్ఎంస్ ఉన్నారా సార్ మన దగ్గర, లేదా ఇప్పుడు ఆర్ఎంస్ తో? లేదండి, ఆర్ఎంస్ లేరు, సెంట్రలైజ్డ్. నేనే మానిటర్ చేస్తున్నాను. తేజ అండ్ విజయ దే ఆర్ అసిస్టింగ్ కస్టమర్స్, అండ్ మహేష్ బాబు. ఓకే, అండ్ వాళ్ళతో నేను మానిటర్ చేస్తూ ఉంటాను. నేను డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కస్టమర్స్ తో ఇప్పుడు. ఓకే సార్, నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఒమాన్లో వర్క్ చేస్తున్నాను సార్ యాజ్ అ లెక్చరర్. ఓకే. సో మన శ్రీవాస్తవ్ ఆర్ఎంగా ఉన్నప్పుడు తనతో మాట్లాడినప్పుడు స్రవంతి నంబరు అలా ఇచ్చారు, ఫండ్ బజార్ సంబంధించి. సో అకౌంట్ కూడా ఓపెన్ చేసాం, అన్నీ అయిపోయాయి. న్యాచ్ ఒకటి అవ్వలేదు, అది సెట్ అవ్వలేదు. సో ఒక 1 month శ్రీవాస్తవ్ గారు అసైన్ చేశారు, నేను పే చేశాను. ఓకే. తర్వాత నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ నేను అడిగాను, స్రవంతి గారిని అడిగితే, సార్ లేదు సార్, మీరు మాన్యువల్గా వచ్చినప్పుడే అవుతుంది, ఆన్లైన్లో కాదు అని చెప్పారు. సో అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ శ్రీవాస్తవ్ గారిని అడిగితే అన్నారు, సరే సార్, మరి ఫండ్ బజార్ వాళ్ళు చేయాల్సిన వర్క్ కదా సార్, మరి మేము మా ద్వారా అయితే ఏం కాదు అని చెప్పేసి. అంటే నేనేం చేశాను, మరి పర్సనల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేస్తున్నాను సార్, మన దగ్గర జాయిన్ అవ్వ ముందుకి మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను, మా వైఫ్ పేరు మీదను నా పేరు మీద చేసుకుంటున్నాను. సో మరి అలా చేసుకోవచ్చా డైరెక్ట్గా ఇదే ఫండ్స్, లేకపోతే వేరే ఏమైనా ఫండ్స్ ఇస్తారా అని అన్నాను. లేదు సార్, అదే ఫండ్స్ ఇవ్వండి, చెప్తాను నేను ఫండ్స్ అని చెప్పి ఫండ్స్ ఇచ్చారు. నేను చేస్తున్నాను 2 months నుంచి, లాస్ట్ 2 months నుంచి. గుడ్.
ఇప్పుడు నేను పర్సనల్గానే చేస్తున్నాను. సో అదొకటను. మరి ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఫండ్ బజార్లో మనం డైరెక్ట్గా చేయడానికి లేదా రెగ్యులరేనా? యా, అది రెగ్యులర్ అండి. దట్స్ ద రీజన్ ఈటీఎఫ్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనేది నా ప్లాన్. సో డైరెక్ట్గా అంటే ఇంకా ఈటీఎఫ్స్ అనేది ఇంకా మోర్ బెనిఫిషియల్. అది నేను షార్ట్లీ స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు మనం ట్రై చేద్దాం దానిలో. ఓకే సార్, అది ఓకే. నాకు అకౌంట్ ఉంది. సరే, మీరు కంటిన్యూ. నేను ఇండియాకి ఇప్పుడు రాలేము సార్, జూలైలో వస్తాను. జూలైలో వచ్చినప్పుడు మీ దగ్గర కూడా మీట్ అవుతాను మిమ్మల్ని ఒకసారి. షూర్ అండి, డెఫినెట్లీ మనం మీట్ అవుదాం. అలానే సార్, నాకు ఇంకొక డౌట్ ఉంది, ఒకటి అడగొచ్చా సార్? చెప్పండి. అది ఈ బైక్ సంబంధించి నేను ఫామ్ ఫిల్అప్ చేశాను, బట్ కాకపోతే కొద్దిగా లేట్గా ఫిల్అప్ చేశాను. 2 days బ్యాక్ ఓన్లీ ఫిల్అప్ చేశాను. అది ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది సార్? ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. 2 days బ్యాక్ అయితే ఐ థింక్ నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ పంపించాలి. లాస్ట్ టైం ఫిల్ చేసిన వాళ్ళందరికీ చేసాం ఆల్రెడీ. మీరు ఇండియా నెంబర్ ఇస్తే మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది జనరల్గా. లేదు అంటే మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి వాట్సాప్ కాల్ చేయమని. ఓకే, ఇండియన్ నెంబర్ ఇచ్చాను కానీ రాదు, కాల్ రాదు. కాల్ రాదు కదా, మా వాళ్ళు చేసి మళ్ళీ రాలేదని చెప్తారు. సో అగైన్ యూ హావ్ టు ఫాలో అప్. అది ఒకటేమో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అది చెప్పారు కదా సార్. హలో, చెప్పండి. ఫ్రీడమ్ ప్లాన్ గురించి చెప్పారు కదా, అదొకటి ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచన ఉంది సార్. షూర్ అండి. అయితే దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. ఎవరు సార్? either విజయన్ కానీ తేజన్ కానీ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ నెంబర్స్ ఎలా? ఓకే, నాకు సార్ మంత్లీ ఈమెయిల్ వస్తుంది మీకు, దానిలో ఉంటుంది. లేదంటే నాకు ఈమెయిల్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, షూర్ సార్. ఓకే, ఫైన్. సార్ వాసు గారు, చిన్నది జస్ట్ వన్ సార్, ఈ వెర్టికల్ ఫార్మింగ్ ది అగ్రిమెంట్ గానీ ఏమైనా ఉంటుందా సార్ దీనికి కూడా? ఎవ్రీథింగ్ ఉంటాయండి. అగ్రిమెంట్ ఏం చేయాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. షూర్ సార్, మీకు మెయిల్ చేశాను, జస్ట్ ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్ పెడితే నేను మాట. షూర్ అండి, డెఫినెట్లీ దే విల్ కాంటాక్ట్. వెల్కమ్. షూర్. వర్టికల్ ఫార్మింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా సార్? స్టార్ట్ చేస్తున్నామండి ఇంకొక ప్రాజెక్ట్. ఎప్పుడు అవ్వచ్చు సార్? డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అవుతుందండి. మినిమం వచ్చేసింది సార్? 5 lakhs సేమ్. 5 lakhs. రిటర్న్స్ 40 ఎంత పర్సెంటేజ్ సార్? 20%? 40 to 50% మధ్యలో ఉంటుంది. అంటే వీఆర్ బార్గెనింగ్. మనకి అమౌంట్ ఎక్కువ ఉంటే 50% ఇస్తా అన్నారు, 45% అలా. అమౌంట్ తక్కువ అయితే కనుక 40% అన్నమాట. సో మనం బార్గెన్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఓకే సార్, అది కూడా ఒకటి ప్లాన్ చేస్తాను. లాస్ట్ టైం మిస్ అయింది. ఓకే, వాళ్ళందరికీ 1 year అయిపోతుంది అప్రాక్సిమేట్. రిటర్న్స్ అవుతున్నాయి జనవరిలో యాక్చువల్లీ. కరెక్ట్. మనం సెమినార్ కూడా తీసుకున్నాం ఆ టైంలో. అవునవును, మా ఫ్రెండ్ వచ్చారు హైదరాబాద్ మీ సెమినార్కి, నేను రాలేకపోయాను. ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. అగైన్ నెక్స్ట్ ట్యూస్డే మళ్ళీ మీట్ అవుదాం. మోస్ట్లీ నేనే ఉంటాను నెక్స్ట్ ట్యూస్డే కూడా. సో ఐ ట్రై టు ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, thank you so much for attending in the late night and have a great day. I'm so happy. Thank you.